ఈరోజు మల్లవల్లి ఫ్యాక్టరీ జరిగే కన్స్ట్రక్షన్ ప్లేస్కి వెళ్ళాను. సో జనవరి 1వ తారీఖున మేము అరటి మొక్కలు నాటాలని అనుకున్నాము. ఆ రోజు చెట్టు పట్టుకెళ్తాం మర్చిపోయాము ఇంటి దగ్గర నుంచి. సరేలే ఇంకొక రోజు రేపు 3rd or 4th వెళ్దాం కదా, వెళ్ళినప్పుడు పెడదాం అనుకున్నాం. కానీ ఈ లోపే మాకు అనుకుని అవాంతరం అయ్యి ఆయన లేకుండా వెళ్ళిపోయారు, మా వారే లేరు. ఇంక ఈరోజు కొంచెం తీరుబాటు చేసుకుని మనసు కుదురు చేసుకుని అప్పుడున్న ఇంటి దగ్గర ఉన్న అరటి సాప్లింగ్స్, అదేవిధంగా కొన్ని గింజలు ఇవన్నీ కూడా ఈశాన్య మూలన మోటార్ బోర్ ఉన్న చోట అక్కడ వాచ్మెన్ రంగారావు చేత మొత్తం తగ్గించి నేను మొక్కలు పెట్టాను. నాతో పాటు మా డ్రైవరు వెళ్ళిపోయారా. 1:30 అవుతుంది. మేమైతే వెయిట్ చేస్తున్నాం, ఎలాగో వెళ్ళాలి. ఇదంతా మామిడి చెట్లు ఉండటం ఎలాగో ఈ ట్రిప్ ఖచ్చితంగా ఇక్కడ తీసి చూడాలి. మనం వాళ్ళకి నచ్చకపోయిన ఇంజనీర్కి మనోళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు వస్తారుగా. అప్పుడు వచ్చారు చూడు ఆయన, ఆ శ్రీధర్ గారు సాగర్ వాళ్ళు చూస్తారు. లోపలంతానేమో గీచండి. 1:30 1:30 అవుతుంది. కానీ ఇట్లా అక్కడంతా కీచురాలు చప్పుడు, కీటకాలు అనుకుంటా, చాలా విచిత్రమైన చప్పుడు. అవసరం అనుకుంటే 4 కర్రలు పాతి వైర్లు చుట్టామనుకో రంగారావు, అసలు టైం అయితే కూడా లేదు. ఇంకా నేను అనుకున్నాను లేదంటే మెష్కి ఏదన్నా దారాలు పెడితే వెళ్ళిపోతున్నాను. ఇదంతా ఒక పార్ట్ అంతా కూడా ఆర్గానిక్గా వెజిటబుల్స్ పెంచుతున్నాం అనుకున్నాం. పక్షులు వచ్చి తినవుగా గింజలయ్యి వరకు వేసే కంటే మాకు పైన పావురాలు వచ్చి తినేస్తాయి. అందుకు మేమేం చేస్తామంటే వాటి మీద ఆకులు, ఎండు ఆకులు, ఆ చెట్టు వచ్చే వరకు వాటి మీద పొల్లలు అన్నీ పెడతాం. కొంచెం వచ్చాక ఇక అప్పుడు తోటకూర గింజలు, బెండకాయ తినేస్తాయి. గింజలు ఏరుకుని అంటాయి. మాకు వచ్చింది అక్కడ ప్రాబ్లం అది. మొక్కలు వరకు అందుకే నేను కిందే అన్నీ చేసి ఇంత పెద్ద పైకి పెడతాను. పక్షులు బతకనవు, బోళ్ళు పక్షులు వస్తాయి, పిచ్చుకలు అన్నీ. మా మేడ పైన ఎన్ని పక్షులు